హైదరాబాద్ మెట్రో RRR ఎందుకు ఆగుతుందో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని అనుమతులు వచ్చాక పుల్లలు పెట్టి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ తో కిషన్ రెడ్డి చీకటి వ్యవహారాలు ప్రజలందరికీ తెలుసు అన్నారు రేవంత్. ఇయాల ఆయన అంటుండు నన్ను ఎవ్వరు ఏం చేయలేరని. అయ్యా ఈ ప్రజలతో పెట్టుకున్నాడు, తెలంగాణ ప్రజలతో గోక్కున్నాడు, బాగుపడి బట్టగట్టినోడు ఎవరు లేడు కిషన్ రెడ్డి గారు. నువ్వు చేస్తున్న వ్యవహారాలు అన్ని ప్రజలు గమనిస్తారు. అందుకే 15 తారీఖు తర్వాత ఖచ్చితంగా కార్యాచరణ ఉంటుంది. మెట్రో రావాల్సిందే, RRRకు అనుమతులు ఇవ్వాల్సిందే, మూసి ప్రకటన జరగాల్సిందే, నువ్వు పండించిన ఒడ్లు మొక్కలు జొన్నలు కొనాల్సిందే. ఈ అన్నిటికీ నువ్వు సహకరించకపోతే బరాబర్ నీ సంగతి చెప్తాం. మళ్ళోసారి నేను చెప్పదలుచుకున్నా వారికి. వారు అంటారు నేను పుట్టింది ఇంట్లోనే, నేను చచ్చేది ఇంట్లోనే. కరెక్టే, నువ్వు అందులోనే ఉంటావు, చీకట్లో యువతలతో సహకారం తీసుకుంటావు. నువ్వు నీ పార్టీకి ఎప్పుడైనా పనిచేసినావు, నీ కార్యకర్తలే చెప్తారు సార్ మా సార్ బీజేపీలో ఉంటాడు కానీ మొత్తం బీఆర్ఎస్ వాళ్ళతోనే మాట్లాడుతుంటాడు, కేటీఆర్ చెప్పినట్టే వింటాడు మా సార్ అని నీ సొంత పార్టీ వాళ్ళు చెప్తారు. నీకు పార్టీ మారే అవసరమే ఉంది నాయన. ఉన్న దాంట్లో ఉంటావు, పక్క దాంట్లో తింటావు. దొంగది కాదు దొడ్లకు రాదని వెనకటికి ఎవడో చెప్పిండు. అన్ని అనుమతులు వచ్చినాక ఇక్కడి నుంచి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నాయన పోయి కాళ్ళ కట్టెపెట్టి పుల్లలు పెట్టి ఇవాళ దాన్ని అర్ధాంతరంగా ఆపే పరిస్థితి వచ్చింది. ఆయనను అడగాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ మనం ఏది అడిగినా రీజనల్ రింగ్ రోడ్, ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ వచ్చినందుకు మనం అంతర్జాతీయ నగరమైన. రీజనల్ రింగ్ రోడ్ వస్తే 360 కిలోమీటర్ల అభివృద్ధి జరిగితే ప్రపంచంతోనే పోటీ పడే సింగపూర్, టోక్యో, న్యూయార్క్ లాంటి పట్టణాలతోని ఈరోజు మన హైదరాబాద్ పోటీ పడవచ్చు. 2.5 ఏళ్ళ నుంచి కాలుకు బల్పం కట్టుకొని తిరుగుతున్నా. 50 సార్లు ఢిల్లీకి వెళ్ళిన, 5 సార్లు మోడీ గారిని కలిసిన. ఎందుకు ఆగుతుంది, ఎవరు ఆపుతున్నారు నేను అడుగుతున్నా. ఎందుకు ఆగుతుంది, ఎవరు ఆపుతుండ్రు? సమాధానం చెప్పాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి గారికి లేదా? తప్పించుకొని ఎన్ని రోజులు తిరుగుతామని నేను అడుగుతున్నా కిషన్ రెడ్డి గారిని. ఇవాళ గుజరాత్లో అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు. ఇవాళ ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేసుకుంటారు. ఇవాళ ఉత్తరప్రదేశ్లో గంగా నది రివర్ ఫ్రంట్ను మీరు అభివృద్ధి చేసుకుంటారు. మీరు ఇక్కడికి వచ్చి సబర్మతి రివర్ ఫ్రంట్ చూతురాని మా గుజరాత్లో మా మోడీ గారు ఎంత గొప్పగా చేసిండో అని. అయ్యా మాకేం అభ్యంతరం లేదు, మోడీ గారు సబర్మతి రివర్ ఫ్రంట్ చేయొచ్చు, ఢిల్లీ ప్రభుత్వం యమునా రివర్ ఫ్రంట్ చేయొచ్చు, యోగి ఆదిత్యనాథ్ దాస్ మీకు గంగా నది చేయొచ్చు. సంతోషం, మీరు బాగా చేసుకున్నారు. మరి మేము మూసి నది ప్రక్షాళన చేసుకోవద్దా అని నేను అడుగుతున్నా. ఇవాళ అడ్డం పడుతున్న వాళ్ళని కొంతమంది అంటారు రాజకీయ స్వార్థం కోసం, ఎన్నికల లబ్ధి కోసం ఈనాడు 3 మున్సిపల్ కార్పొరేషన్లు చేసిండ్రు అని. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఎన్నికల లబ్ధి కోసం చేయలే, పరిపాలన సౌలభ్యం కోసం చేసినాం. ఈనాడు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, ఈనాడు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, లేదా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అక్కడుండే ప్రజలతో మీరు మాట్లాడండి, ప్రజాప్రతినిధులతో మాట్లాడండి. ఇవాళ ఈ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతం, ఈ ప్రాంతం అంతా కలిసి ఒక్క దగ్గర ఈరోజు అభివృద్ధిని మీ దగ్గరికి తీసుకురాదలుచుకున్నాం. ఇవాళ మనము మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసుని 10 ఎకరాలలో ఈరోజు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ నిర్మించుకుంటున్నాం. ఇది మీకు సౌలభ్యమా కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి.